మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఆంధ్రప్రదేశ్లో నిరుపేదల సంక్షేమంతో పాటు అభివృద్ధి సాధ్యమవుతుందని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. సబ్బవరం మండలంలో మొగలిపురం మల్లునాయుడుపాలెం గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయనకు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, సర్పంచ్ భోనుదేవుడమ్మ, ఎంపీటీసీ గొర్లె కనకరాజు, మండల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కర్రిబాబు, వైసీపీ నాయకులు ఎడ్లనాయుడు, ఐ దేవుడుబాబు, బోను గంగునాయుడు, కొటాన దేముడు, అంగటి సూరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నర్సికులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎప్పటికీ కూడా మర్చిపోం. మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో ఆయన కూడా ఎంతగా మరి రవి గారికి కూడా ఆయన గుర్తింపించారంటే మీరు ఆలోచన చేయాలి. అక్కడ కొన్ని వేల మంది ఉంటే అందులో సార్ రవి అక్కడ ఉన్నారు సార్ అనగానే రమ్మను అని చెప్పి నేరుగా బస్సు ఎక్కించుకొని చివరి వరకు కూడా రవి గారిని బస్సులో కూర్చోబెట్టి మాట్లాడారు. ఇవాళ ఖచ్చితంగా ఈ గ్రామానికి ఏదైతే గతంలో ఒక రాజకీయ వైభవం ఉండేదో అంతకన్నా మంచి గౌరవాన్ని మరి రవి గారి ద్వారా ఈ గ్రామానికి మళ్ళీ అందించేటువంటి బాధ్యత మాది అని చెప్పి నేను ఇవాళ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రేపు భవిష్యత్తులో ఈ రోజు ఏదైతే ఆయన వల్ల మేము సాయం పొందామో అది మర్చిపోకుండా రేపు భవిష్యత్తులో ఏ సమయంలోనైనా మా అవసరం ఉంటే పూర్తిగా నిండి మనసుతో ఆయన కన్నా ముందు మేమే ఉండి ఈ గ్రామానికి కానీ ఆయనకి కానీ మంచి గౌరవం దక్కేటువంటి విధంగా పనిచేస్తాం. దానికి మీ అందరి ఆశీస్సులు కూడా మరి అది ఈ గ్రామానికి కానీ మీ నాయకుడికి కానీ ఒక గౌరవం దక్కాలి అంటే అది అంతా కూడా ఈరోజు మీ చేతుల్లోనే ఉంది. మీ చేతుల్లోనే ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేగా ఒకటి ఎంపీగా, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఈ రోజు వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేటువంటి విధంగా మీ నాయకుల తరగా గౌరవం పెరిగేటువంటి విధంగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంత ఎండలో నుంచి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.